నేను యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేసి ఆల్మోస్ట్ చాలా డేస్ అయిపోయింది. సో ఈ మధ్య కొంచెం బిజీ ఉండడం వల్ల యూట్యూబ్లో వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు. సో ఇవాళ డేట్ వచ్చేసి Feb 18th వచ్చింది. టైం వచ్చేసి అటు ఇటుగా మనకి 12:30 అవుతుంది. సో అలాగే నేను ఫోన్ కొంచెం మార్చాను అనమాట. ఇంతకుముందు iPhone 13 ఉండేది. సో నేను అందరు 16 Pro కొంటుంటే నేను మాత్రం iPhone XS కొన్నాను. నాకు ఎందుకో XS అంటే చాలా ఇష్టం అనమాట. చాలా స్లిమ్గా ఉండిద్ది, చాలా థిన్గా ఉండిద్ది. సో అందుకని నేను చాలా రోజులు వెయిట్ చేసి ఈ ఫోన్ కొన్నాను. సో ఒక 5 to 6 months ఈ ఫోన్ యూస్ చేసి దాని తర్వాత చూద్దాం. నాకు నచ్చిన ఫోన్ కాబట్టి కొంచెం ఎక్కువ రోజులు యూజ్ చేస్తాను. మనకి రీసెంట్గా స్నో స్టార్మ్ పడింది. ఒక కంటే మీరు చూడొచ్చు అనేసి కనీసం 40 centimeters ఆఫ్ స్నో పడింది అనమాట. సో ఎండ వల్ల మొత్తం కరిగిపోతుంది. లేకపోతే మొన్నటిదాకా అసలు ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేదు. సో ఇప్పుడు ఈ స్నో స్టార్మ్కి ఇంకో అప్డేట్ కూడా ఇస్తాను. సో మన కార్ రీసెంట్గా ఒక చిన్న యాక్సిడెంట్ అయిందనమాట. సో యాక్సిడెంట్ అంటే నేను ఒక 1 month ఇండియాలో ఉన్నాను, జనవరి అంతా. సో ఆ టైంలో నేను నా కార్ బ్యాక్ సైడ్ పార్క్ చేశాను, అంటే ఇంటి బ్యాక్ సైడ్ పార్క్ చేశాను. సో అప్పుడు మా ఫ్రెండ్ పార్కింగ్ లాట్లో వచ్చి బ్యాక్ సైడ్ కొలిజన్ చేశాడు. సో ఎలా అయింది ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకసారి స్నో డెప్త్ చూడొచ్చు. ఇది కనీసం ఒక 40 centimeters ఉంటుంది. సో ఇప్పుడు నేను నా కాల్ పెట్టి చూస్తాను ఎంత లోపలికి వెళ్తుందో. సో ఆల్మోస్ట్ మనకి మోకాలంత లోతుంది అనమాట. మీరు చూడొచ్చు, ఆ డెప్త్ చూడొచ్చు. కనీసం 30 to 40 centimeters స్నో అయితే ఉంది. ఈ స్నోలో నిన్న 2 days అయితే అసలు బయటికి రాలేకపోయాము. ఇంటికాడ మొత్తం ఎక్కడికెక్కడ స్నో ప్యాచెస్ అన్నీ ఉన్నాయి. మీరు చూడొచ్చు, అసలు నడవడానికి వీలు లేకుండా ఉంది. సో ఎవరు మా రూమ్ వాళ్ళు బయటికి వెళ్ళారు. సో అందుకని ఒక వే ఏర్పాటు అయింది అనమాట. సో ఇప్పుడు నేను చూపిస్తాను కార్కి యాక్సిడెంట్ ఎక్కడైంది, ఎలా అయింది, మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ స్నో వల్ల మనం క్లియర్గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే కార్స్ ఫ్రీక్వెంట్గా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. అంటే ఈ స్నో వల్ల బ్రేక్స్ పడకపోవడం వల్ల, దానివల్ల ఫ్రీక్వెంట్గా మనం యాక్సిడెంట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇలా పార్కింగ్ లాట్లో పెడితే యాక్సిడెంట్ అయితే మాత్రం నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేయను. సో సార్ స్నో కార్స్లో 2-3 days నుంచి తీయలేదు. సో రోడ్డు మీద లేదు, ఎందుకంటే బ్యాక్ సైడ్ పార్కింగ్ అసలు వెళ్ళడానికి వే కూడా లేదు, మొత్తం బ్లాక్ అయిపోయింది. సో మిగతా ఒకసారి చూడొచ్చు, కార్ అంతా మొత్తం స్నోతో కవర్ అయిపోయింది. నేను చాలా రోజుల తర్వాత జాకెట్ వేసుకున్నాను, వింటర్ జాకెట్ అసలు వేసుకోను. సో మనకి నెంబర్ ప్లేట్ అంతా మొత్తం లాక్ అయిపోయింది. మనం ఒకసారి అన్లాక్ చేసి మీకు ఈ యాక్సిడెంట్ ఎక్కడైంది, ఎంత డ్యామేజ్ అయింది చూపిస్తాను. మనం వేయడం వల్ల ఒకసారిగా దీనికి ఉన్న స్నో అంతా బయటపడిపోయింది. సో నెంబర్ ప్లేట్ ఎప్పుడు విజిబుల్లో పెట్టుకోవాలి మనం. సో దాని తర్వాత మనకి వాళ్ళ డ్యామేజ్ ఇక్కడ అయిందనమాట. సో కార్ బ్యాక్ సైడ్ సో ఇక్కడ రాశారు డ్యామేజ్ రిపోర్టెడ్ టు ద పోలీస్ అని చెప్పేసి, ఎందుకంటే పోలీసులు కూడా రిపోర్ట్ చేశాను, మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలి కాబట్టి. సో ఇది పెద్ద డ్యామేజ్ ఎక్కువ అవ్వలేదు, జస్ట్ ఈ లాస్ట్లో గుద్దాడు. మీరు కరెక్ట్గా చూస్తే మాత్రం లైట్గా క్రాక్ వచ్చింది, మీరు చూసారు, ఈ క్రాక్ వచ్చింది. సో ఇప్పుడు ఈ క్రాక్ పోవాలంటే ఈ కనిపించే పార్ట్ అంతా రీప్లేస్ చేయాలి. సో మనకి ఏ పార్ట్ అయితే కనిపిస్తుందో ఈ పార్ట్ అంతా రీప్లేస్ చేస్తారు. సో నేనైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశాను, ఎందుకంటే మిస్టేక్ మంది కాదు కాబట్టి అవతల మీద ఎక్కువ ఇంపాక్ట్ అయింది, మనకేం ఇంపాక్ట్ కాదు మన ఇన్సూరెన్స్. సో బిల్ వచ్చేసి అటు ఇటుగా $5,000 చేశాడు, జస్ట్ రీప్లేస్మెంట్ ప్లస్ లేబర్ ఛార్జ్ అంతా. సో $5,000 అంటే అటు ఇటుగా మనకి 3 lakh rupees అయింది. దానివల్ల ఇంకో విషయం ఏంటంటే కార్ ఒక 1 month నేను డ్రైవ్ చేయలేదు కదా. సో బ్యాక్ సైడ్ స్నోలో ఉండిపోయింది, అందుకని కార్ బ్యాటరీ అంతా పాడైపోయింది, మనకి బ్యాటరీ రీప్లేస్ అయింది. దాని తర్వాత కార్ టైర్స్ కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అందుకని నేను కొత్త టైర్స్ వేయించాను. మీరు చూడొచ్చు, ఈ టైర్స్ అన్నీ కొత్త టైర్స్, ఈ ఫోక్స్లో బయటకు వస్తున్నాయి కదా. సో ఈ టైర్ మనం మార్పించాను. ఒక్కొక్క టైర్ వచ్చేసి మనకి జస్ట్ టైర్ రిమ్స్ కాకుండా జస్ట్ టైర్ ఒక 10,000 అనమాట. సో ఇటు సైడ్ ఒక టైర్ మార్పించాను, అలాగే బ్యాక్ సైడ్ ఒక టైర్ మార్పించాను. ఈ రెండు కలిపి మనకు అటు ఇటుగా 20,000 అయింది. దాని తర్వాత ఆ ఫ్రంట్ సైడ్ బ్యాటరీ కూడా మార్పించాను. ఆ బ్యాటరీ వచ్చేసి ఒక బ్యాటరీ ప్లస్ కొన్ని ఆయిల్స్ చేంజ్ చేయించాను. మొత్తం ఒక 50,000 బిల్ అయితే వచ్చింది. జస్ట్ కార్ నడపకుండా ఇంటి అనగా పెట్టినందుకు 50,000 ప్లస్ 3 lakhs బిల్ అయింది. ఇప్పుడు మనం కార్ స్టార్ట్ చేసి చూద్దాం. సో వెళ్ళే ముందు టైర్స్ అన్ని చెక్ చేశాను, అంతా బాగానే ఉన్నాయి. ఇప్పుడైతే మనం కార్ స్టార్ట్ చేద్దాం. కార్ స్టార్ట్ చేసి కొంచెం హీట్ చేద్దాం, ఎందుకంటే మనం టైర్స్ మార్పించిన తర్వాత ఖచ్చితంగా వాటిని రీటార్కింగ్ చేయించాలన్నమాట. రీటార్కింగ్ అంటే కొత్తగా వేస్తాం కదా, కొంచెం లూజ్ అవుతాయి, మనం వాటిని టైట్ అవ్వడానికి మళ్ళీ టైట్ చేయించాలి. సో ఇప్పుడు నేను అపాయింట్మెంట్ తీసుకొని దాన్ని మనం టైట్ చేయించడానికి వెళ్తున్నాం. ముందైతే కార్ స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే కార్ కొంచెం సేపు హీట్లో వదిలేసి ఫ్రంట్ విండ్షీల్డ్కి బ్యాక్ సైడ్ విండ్షీల్డ్కి మొత్తం హీట్ పెట్టేస్తాను. సో మనం ఒక 5 minutes అలా బయటికి వెళ్ళి వచ్చేసరికి మనకి మొత్తం నార్మల్ అయిపోయింది. లేకపోతే మీరు చూడొచ్చు, మీకు ఈ విండ్షీల్డ్ మొత్తం ఐస్ గడ్డ కట్టేసింది. అలాగే బ్యాక్ సైడ్ విండ్షీల్డ్ మీకు ఇక్కడ కనిపించచ్చు. లేకపోతే మనం బ్యాక్ సైడ్ టర్న్ చేసి చూస్తే
ఆ విండ్షీల్డ్ అంతా నీకు ఐస్తో బ్లాక్ కట్టేసింది. సో పైన మనం సన్ రూఫ్ చూసినా కానీ మొత్తం ఐస్ గడ్డ కట్టేసింది పైన అంతా. సో మనం హీట్ పెడితే ఆ ఫ్రంట్ బ్యాక్ మనకి మొత్తం నార్మల్ అయిపోతాయి. సో మనం సేఫ్గా డ్రైవ్ చేయొచ్చు. ఈ లోపు మీకు స్నో ఇంపాక్ట్ ఎలా ఉందనేది ఇంకో కార్ చూపిస్తాను. మా ఫ్రెండ్ 1.5 month అయింది ఇండియా వెళ్ళి. సో వాడి కార్ ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం చూస్తాం. ఇప్పుడు మీకు వెళ్ళి బ్యాక్ సైడ్ వెళ్ళి చూపిస్తాను. ఈ లోపు కార్ హీట్ అవుతూ ఉంటుంది. సో మనం కార్ ఎక్కడ వదిలేసి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మనమైతే బ్యాక్ సైడ్ వాక్ చేసుకుంటూ వెళ్దాం. వెళ్ళేసి అసలు స్నో స్టామ్కి ఎంతలా ఎఫెక్ట్ అయింది వాడి కార్. సో వాడి కీస్ ఉన్నాయి కానీ మనం కార్ స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేసినా వాడు రావడానికి ఇంకా 10 days పట్టింది. సో హోప్ఫుల్లీ 2-3 daysలో కొంచెం స్నో తగ్గాక వాడి కార్ కూడా మనం మొత్తం క్లీన్ చేసి చూద్దాం అసలు కార్ స్టార్ట్ ఉందో స్టార్ట్ అవ్వట్లేదో. సో ఎవరు చాలా పెద్ద మనసుతో మనకి ఈ వే అంతా క్లీన్ చేశారు, లేకపోతే ఈ స్నో వెళ్ళాల్సి వచ్చింది. మీరు చూడొచ్చు వే మొత్తం నీట్గా మనం నడిచే ప్రకారం క్లీన్ చేస్తాం. సో మా ఫ్రెండ్స్ ఎప్పుడు కార్స్ ఇప్పుడు బ్యాక్ పార్క్ చేస్తారు కాబట్టి వాళ్ళే నడిచి ఉంటారు. సో ఎంత ఐస్, చెయ్యి ఫ్రీజ్ అయిపోతుంది ఒక 1 minute. సో అదనమాట, కార్స్ని ఇప్పుడు స్నోలో పెట్టేది వెళ్ళకూడదు నాకైతే అర్థమైంది. కానీ నేను చాలా ట్రై చేశాను ఎక్కడైనా మనకి దొరుకుతుందేమో ప్లేస్ పెట్టడానికి, అంటే ఎక్కడైనా ఫ్రీజ్ అవ్వకుండా పెట్టడానికి ప్లేస్ దొరికిద్దేమో అనుకున్నాను. అన్ఫార్చునేట్లీ ఎక్కడ దొరకలేదు. అందుకే ఇంకా స్నోలో వదిలిపెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు మనం ఇంకో కార్ చూడబోతున్నాం. ఈ కార్ చూస్తే మీకే షాక్ అయింది, ఇది కారా కాదు అర్థం కాదు. సో మీరు చూడొచ్చు ఇక్కడ 7.5 feet కనిపించేది అంతా కారు. సో మొత్తం అంత హెవీగా స్నో పడింది. ఈ కార్ అయితే మొత్తం స్నోలో మిగిలిపోయింది. కారు లెఫ్ట్ సైడ్ మిర్రర్స్ చూడొచ్చు. సో బ్యాక్ సైడ్ లైట్ కనిపిస్తుంది. మిగతా కారు మొత్తం మనకి స్నోలో ఫ్రీజ్ అయిపోయింది. సో చూడండి, అటు ఇటుగా మోకాలు కాదు, మన మోకాల కన్నా ఎక్కువ లోతు వచ్చింది అనమాట. కార్ లో ఒకటి అనిపిస్తుంది. అంతా మనం రేపు క్లీన్ చేద్దాం. మరీ టూ మచ్ స్నోఫాల్ ఉంది. సో నాకన్నా హైట్ ఎక్కువ ఉందన్నమాట, అంత లెవెల్లో స్నో. కనీసం ఒక 7.5 feet 8 feet వరకు మునిగిపోయింది కార్ అంతా. సో ఇంకా మనం వెళ్ళేసి కార్ రీటార్కింగ్ చేపిద్దాం. మనం అపాయింట్మెంట్ తీసుకున్నాం. సో జస్ట్ ఒక 5 minutesలో రీటార్కింగ్ చేసి మళ్ళీ వచ్చేద్దాం. సో లెట్స్ గో. సో మనమైతే కార్ని హీట్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే మన ఇంటి దగ్గరలో ప్రో టైర్ ఉండిద్ది 1 kilometerలో. బేసికలీ నాకు ఇంకో ఆప్షన్ దొరకలేదు. టైర్ ఎలా పంక్చర్ అయిందంటే ఫస్ట్ డే ఒక టైర్ పంక్చర్ అయింది. సో వెళ్ళి చూపిస్తే టైర్ అంతా మార్చాలన్నారు. సో మార్పించాను. దాని నెక్స్ట్ డే ఏమైందంటే ఇంకో టైర్ పంక్చర్ అయింది అనమాట. సో మా ఇంటి కాడ నుంచి ఇంకా ఎక్కువ పంక్చర్ అయితే ఎక్కువ డ్రైవ్ చేయడు కాబట్టి ఇవన్నీ ట్యూబ్లెస్ టైర్స్. సో టైర్ పంక్చర్ అయినా మనం కొంచెం డిస్టెన్స్ వరకు వెళ్ళచ్చు. సో అలాగే నేను ఇక్కడికి వెళ్ళాను. వెళ్తే 2 టైర్స్ మార్పించాను. సో ఇవాళ వెళ్ళి రెండింటిని రీటార్కింగ్ అంటే ఏం లేదు, జస్ట్ స్క్రూస్ని టైట్ చేస్తారు. సో అప్పుడు కొంచెం నీకు ఎఫెక్ట్ అవుతుంది. అదే టైర్ షేక్ అవుతూ ఉంటుంది అనమాట. మనం ఎక్కువ కొత్త టైర్తో ట్రావెల్ చేస్తే. సో వాళ్ళు టైట్ చేస్తారు అనమాట. మనం టైట్ చేయించి మీకు మిగతాది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎలా చేశాను దాని గురించి, రిపేర్ డేట్ అంతా మీకు అప్డేట్ చేస్తాను. సో లెట్స్ గో గైస్. సో జస్ట్ ఇప్పుడే ప్రోటైర్లో మనకి టైర్స్ అయితే మొత్తం టైట్ చేయించాం. దీని తర్వాత మనం జస్ట్ కార్ వాష్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుంచి ఒక కార్ వాష్ ఒక 2 kilometers ఉంటుంది. హోప్ఫుల్లీ వాళ్ళు ఓపెన్ చేస్తుంటే కార్ వాష్ చేస్తాం, ఎందుకంటే నెక్స్ట్ 5 days అలా స్నో లేదు. సో కార్ వాష్ చేస్తే కొంచెం కార్ క్లీన్, ఎందుకంటే ఈ స్నో వల్ల సాల్ట్ చల్లుతారు అన్నమాట రోడ్ మీద. సో అంతా కార్ మీద బట్టి ఒక రకమైన చూడడానికి చండాలంగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం వెళ్ళేసి కార్ వాష్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. సో సార్ మీకు ప్రోటైర్ చూపిస్తే ఎలా ఉంటుందో. సో జస్ట్ మా ఇంటి నియర్లో ఉంటుంది అనమాట. జస్ట్ ఆయిల్ చేంజ్, టైర్ చేంజ్ చేస్తారు. ప్రోటైర్ అని రాసి ఉంటుంది. మీరు ట్రై చేయొచ్చు. కొంచెం అరబ్ వాళ్ళు ఉంటారు, కొంచెం డీసెంట్గానే చూస్తారు అనమాట. కొంచెం రీజనబుల్ ప్రైస్ తీసుకుంటారు అందరిలాగా. సో దీంతో మనం కార్ వాష్కి వెళ్ళిపోతాం. నడుచుకో. సో మనైతే సర్కిల్కి కార్ వాష్కి వచ్చాను అనమాట. సర్కిల్ కార్ వాష్ ఏంటంటే మా ఫ్రెండ్కి మెంబర్షిప్ ఉంది ఇక్కడ. సో ఎవ్రీడే 1 వాష్ ఫ్రీ అనమాట. సో వాడు ఎక్కువ చేయించుకుంటాడు. నేను చాలా రేర్గా అప్పుడప్పుడు యూజ్ చేస్తాను అనమాట. మనకి ఇలా కోడ్ వచ్చింది. మన లోపలికి వచ్చేసి ఇంకా టచ్ ఫ్రీ వాష్ చేసుకుంటాం. ఒకసారి మనం వాష్ చేయొచ్చే ముందు కార్ ఎలా ఉంది, వాష్ చేసాక కార్ ఎలా ఉంది చూస్తే మనకి డిఫరెన్స్ అర్థమైంది. సో ఇప్పుడైతే నేను ఒకసారి బయటది చూపిస్తాను మనకి కార్ ఎలా ఉందో మొత్తం. సో చూడొచ్చు, మీరు ఎక్కడ చూసినా మొత్తం మట్టి ఇదంతా వైట్ కనిపించేది అంతా సాల్ట్ అనమాట. సో రోడ్డు మీద స్నో కరగడానికి సాల్ట్ వేస్తారు. ఈ సాల్ట్ అంతా కారుకి అతకపోయి ఇలా చూపించింది. సో వన్స్ మనకి అయిపోయిన తర్వాత చూద్దాం. సో యూజువల్ ఏం చేయాలంటే ఈ కనిపించే స్నో అంతా మనమే పగలగొట్టేసుకుని వెళ్ళాలి. చాలా హార్డ్ ఉందన్నమాట స్నో అంతా. సో చూద్దాం ఎంతవరకు క్లీన్ చేస్తుందో. మనకి మట్టి అంతా పోయి కార్ వాష్ అయిపోయిన తర్వాత ఎలా నీట్గా ఉందో
మనం చూద్దాం. సో ఇది మనకి టచ్ చేసి కార్ వాష్. సో ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళగానే ఆటోమేటిక్గా అదే మనకి క్లీన్ చేసిద్ది, మనం ఏం వాష్ చేయక్కర్లేదు. సో లెట్స్ గో. అంతే నీకు. సో ఎప్పుడైతే మనం కార్ క్లీన్ చేస్తాం అనమాట, కార్ క్లీన్ చేస్తే మొత్తం చాలా కొత్త లుక్ వచ్చింది అనమాట, కార్ ఎక్కడ లేని లుక్. సో మనం అయితే కార్ క్లీన్ చేయించాం, కార్ క్లీన్ చేసాం చూడొచ్చు. కొంచెం ఫుల్ గడ్డ కట్టేస్తుంది, ఇది మాత్రం క్లీన్ అవ్వాలా. కానీ మనం వీల్స్ చూడొచ్చు. సో వీల్స్ అన్ని ప్రాపర్ మొత్తం క్లీన్ అయిపోయినాయి. సో ఇంక ఇది కామన్ అనమాట, ఇలా స్నో అంతా ఎరక్కపోతుండిద్ది. సో ఇది ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో చూడొచ్చు మొత్తం క్లీన్ చేసేసరికి లుక్ మాత్రం బ్లాక్ అండ్ బ్లాక్ చాలా బాగుంటుంది అనమాట. సో బ్యాక్ సైడ్ చూద్దాం. బ్యాక్ సైడ్ కొంచెం క్లీన్ సరిగ్గా అవ్వలేదు, ఎందుకంటే టైం అయిపోయింది అది క్లీన్ అయిపోయే టైంకి. సో ఇంక ఇదంతా కొంచెం టైం, మనం కొంచెం టైం ఇస్తే మొత్తం ఇంక ఇదంతా క్లీన్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం క్లియర్గా డ్యామేజ్ చూడొచ్చు, చిన్న స్నోలో సరిగ్గా కనపడలేదు కానీ. సో మీరు డ్యామేజ్ అయితే ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఇదైంది. దీని తర్వాత ఇన్సూరెన్స్ ప్రాసెస్ ఎలా చేశానని మీకు చెప్తాను, ఇంటికి వెళ్ళేసి పైకి వెళ్ళేసి చెప్తాను. సో లెట్స్ టాక్ అబౌట్ ఇన్సూరెన్స్ స్టఫ్. సో బేసికల్లీ ఏమైందంటే, మన కార్ యాక్సిడెంట్ అయినప్పుడు మనకి చెప్పాలి. సో మా ఫ్రెండ్ అంటే మాకు తెలుసు అనమాట, మా రూమ్లో అందరూ తెలుగు ఉంటే ఒక్కడే గుజరాత్ అబ్బాయి ఉంటాడు అనమాట. వీడు మనోడు చాలా రూమ్ తెలుసు అని చెప్పేసి మా రూమ్ షిఫ్ట్ అయ్యాడు. సో ఏమైంది, మనోడు కార్ని గుద్దిన తర్వాత నాకు చెప్పాలి ఇలా అయిందని. సో బేసికలీ మనోడు చాలా కామ్గా ఉన్నాడు, ఎవరికి చెప్పలేదు. అనలెస్ అంటే మా రూమ్లో ఇంకో ఫ్రెండ్ చూసి, వాడు ఒక్కడ ఉన్నాడు, మిగతా కూడా ఇండియా వచ్చేసారు. వాడు చూసి బ్రో ఇలా యాక్సిడెంట్ అయిందని చెప్పేసి ప్రూఫ్ పెట్టాడనమాట, నా కార్ ఫోటో, మా ఫ్రెండ్ ఫోటో. నాకు తెలుసు, సరే మనం యాక్సిడెంట్స్ అంటే చాలా కామన్గా అవుతాయి కదా, మనం చెప్తాడా లేదా చూద్దాం. మనం అసలు చెప్పడం నాకు టెక్స్ట్ చేశాను నార్మల్గా, బ్రో కెన్ యూ కాల్ ఫర్ ఎ మినిట్ అని చెప్పేసి. నేను అప్పుడు హైదరాబాద్లోనే అక్కడ ఉన్నాను. సో నేనేం చేశాను, నేను రెస్పాండ్ అవ్వాలా బేసికల్లీ, ఇప్పుడు ఏం మాట్లాడతామని చెప్పేసి. సో దాని తర్వాత వచ్చిన తర్వాత, సో వీటికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయన్నమాట. మనం ఎప్పుడైనా ఎక్కడైనా కొలిజన్ జరిగినా ఏం జరిగినా ఫస్ట్ మనం డాక్యుమెంట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి, లైక్ ఇన్సూరెన్స్, అలాగే డ్రైవింగ్ లైసెన్స్, ఇఫ్ పాసిబుల్ కార్ పేపర్స్ కూడా ఫొటోస్ తీసుకుంటారన్నమాట. మామూలుగా ఎవరు యాక్సిడెంట్ చేసినా మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలి. సో నేను రాగానే ఇన్సూరెన్స్లో మనకు క్లెయిమ్ చేసుకునే రూల్స్ ఉంటాయి అనమాట. మనోడు ఏం చేశాడు, బ్రో నేను ఎలా అయినా చేపిస్తాను, ఎంత కాస్ట్ అయినా పర్లేదని మనం కోడ్స్ తెచ్చుకున్నాం. సో కోడ్స్ అనేది 2,000-3,000 వచ్చినాయి. మనం బయట వాళ్ళు నమ్మలేమంట, ఎందుకంటే వాళ్ళు వేరే థర్డ్ పార్టీ అలీబాబా అని ఉంటాయి చైనా నుంచి. సో అక్కడి నుంచి వచ్చేసి మనకి తక్కువ ప్రైస్లో మనకి వాళ్ళు రిపేర్ చేస్తారన్నమాట, పార్ట్ తక్కువకి వచ్చింది. సో నేను అయినా ట్రస్ట్ చేయను, మనకి ఒరిజినల్ ఆడియో పార్ట్స్ కావాలని చెప్పేసి ఇన్సూరెన్స్ ద్వారా వెళ్ళామన్నమాట. సో ఫస్ట్ ఇన్సూరెన్స్ వాళ్ళకి కాల్ చేసి కనుక్కున్నాం, ఇలా నేను ఇండియాలో ఉన్నాను అయింది, సో మనం ఎప్పుడు వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. మామూలుగా గూగుల్లో చూస్తేనేమో నువ్వు విత్ ఇన్ 7 days రిపోర్ట్ చేయాలి అన్నీ చెప్పారు, విత్ ఇన్ 7 days అని. నేను కాల్ చేసి అడిగితే వాళ్ళు చెప్పారు 1 year లోపు ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకోవచ్చు అని. నేనైతే సరే ఇంకొకే కూల్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ 2 types ఉంటాయి. ఒకటి కొలిజన్ రిపోర్ట్ సెంటర్ ఉండేది ప్రతి పోలీస్ స్టేషన్లో. నువ్వు అక్కడికి 3 days లోపు, కొలిజన్ అయిన 3 days లోపు నెక్స్ట్ రోజు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. సో మేము అది ఇవ్వాలా. సో ఇప్పుడు మనకి క్లెయిమ్ ఇన్సూరెన్స్ కంపెనీ కాల్ చేసి చెప్పాము, ఇలా మేము ఇవ్వలేదంటే వాళ్ళు చెప్పారు, ఇఫ్ వాళ్ళు కానీ నీకు ఆ రిపోర్ట్ ఇవ్వకపోతే నువ్వు $1,000 డిడక్టివ్స్ పే చేయాలి యాజ్ పర్ పాలసీ అన్నారు. అంటే ఏంది, వాళ్ళు కానీ ఇవ్వకపోతే నేను ఒక 50,000-60,000 రూపీస్ నా సొంత పాకెట్లో నుంచి పెట్టుకోవాలని చెప్పేసి. సో నేను కొలిజన్ సెంటర్కి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను లేను, నాకు తెలియదు, నాకు తెలిసింది నిన్నే, సో ఇవాళ వచ్చానని చెప్పాను. సో వాళ్ళైతే కొలిజన్ రిపోర్ట్ తీసుకున్నారు. సో మా ఫ్రెండ్ ఇన్సూరెన్స్ ఇస్తే వెంటనే అయిపోయింది, ఏంది మా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి పెట్టేసి అయిపోయింది. మా వాడు ఏం చేశాడు, ఇన్సూరెన్స్ వాడు ఫోన్ చేస్తుంటే డిలే చేస్తున్నాడు అనమాట. నేను మళ్ళీ కొలిజన్ సెంటర్ కాల్ చేసి నాకు అర్జెంట్గా కావాలంటే వాడు పిలిపించుకొని వీళ్ళని వాళ్ళు పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ తీసుకొని ఇన్సూరెన్స్ పేపర్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు క్లెయిమ్ అప్రూవ్ చేస్తారు. నేను $1 కూడా కట్టకుండా మొత్తం జస్ట్ డ్యామేజ్ రిపేర్ వరకు నేను వాళ్ళు చేయించేస్తారు. ఆ టైర్స్, బ్యాటరీ అనమాట అవన్నీ ఇన్సూరెన్స్లో రావు, అవి మన అవుట్ ఆఫ్ మనీ మన పాకెట్ నుంచి పెట్టుకోవాలన్నమాట. సో అలాగే నేనైతే ఆ పార్ట్ అన్ని ఆర్డర్ చేసాను. వాళ్ళు నాకు అపాయింట్మెంట్ March 3rd ఇచ్చారు, నాకు Feb 14th, అంటే అటు ఇటుగా ½ month తర్వాత మనకు అపాయింట్మెంట్ దొరికింది. దీన్ని బట్టి మేము అర్థం చేసుకోవచ్చు ఎంత ఫ్రీక్వెంట్గా కొలిజన్స్ జరుగుతాయి, వాళ్ళకి ఎన్ని అపాయింట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అలా. సో ఈ గ్యాప్ మనకి రెంటల్ కార్ ఇస్తారు, కానీ నా కార్ డ్రైవబుల్ కాబట్టి చిన్నదే కాబట్టి నా కార్ నాకు ఇచ్చారు. అదే కానీ పెద్ద యాక్సిడెంట్ ఏంటంటే నాకు రెంటల్ కార్ ఇచ్చి వాళ్ళే ఫ్రీగా రెంటల్ కార్ ఇచ్చేవాళ్ళనమాట. సో మనకి ఈ రిపేర్ 3-4 days పట్టిద్ది అన్నారు కార్ ఇచ్చిన తర్వాత, అప్పుడు మనకి రెంటల్ కార్ ఇస్తారు ఆ 4-5 daysకి. కానీ ఇదనమాట ప్రాసెస్, ఇలా జరగాలన్నమాట. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటే మీకు బెటర్. లేకపోతే ఇచ్చిన టైంకి 5,000 ఫ్రమ్ మీ ఓన్ పాకెట్ ఉంటే ఎవరికైనా ఎక్స్పెన్సివ్, అట్లీస్ట్ 3 lakhs ఊరికి ఇవ్వాలన్నా కష్టమే కదా. సో ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవ్ చేయకూడదు, కొంచెం స్నోలో సెన్సిబుల్ డ్రైవ్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అప్డేటింగ్ అబౌట్ వీడియో అనమాట. సో నేను అన్నీ జస్ట్ స్టోర్ చేసుకుంటాను, ఎందుకంటే నా ఫోన్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ స్టోరేజ్ ఉండదు. అందుకని యూట్యూబ్లో తోసేస్తే ఎప్పుడైనా చూడాలనిపిస్తే అలా యూట్యూబ్లో చూస్తాను అనమాట. సో సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.